హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 6th February 2025 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండడం ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 23,850 హైగాను, లో వచ్చేసి 23,550 గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 6th February 2025 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకుని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 23,850, లో వచ్చేసి 23,550. ఈ 2 నెంబర్స్ మధ్య నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండడం ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 50,650 హైగాను, లో వచ్చేసి 50,050 గాను నమోదుకోవడానికి ఛాన్స్ కనిపిస్తుంది. కాబట్టి మీరు 6th February 2025 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకుని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 50,650, లో వచ్చేసి 50,050. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకి బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండడం ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 23,800 హైగాను, లో వచ్చేసి 23,500 గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 6th February 2025 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 23,800, లో వచ్చేసి 23,500. హై వచ్చేసి 23,800, లో వచ్చేసి 23,500. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకి ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామెంట్ ఒకటి ఏంటంటే ఓవరాల్గా 6th February 2025 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి. హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే 9:30 వరకు సీట్లలో కొనసాగి దాని తర్వాత మార్కెట్స్ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా నార్మల్ గ్యాప్ అప్ అయితే 9:30 వరకు సీట్లలో కొనసాగి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 12:30 తర్వాత మార్కెట్ మళ్ళీ సీలోకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్ అయితే 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 1 తర్వాత మళ్ళీ ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ డౌన్ అయితే 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ 10:30 తర్వాత సీలోకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక 6th February 2025 రోజు కూడా మార్కెట్ మ్యాక్సిమం పాజిటివ్లోనే ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇక నేను పాజిటివ్ని రిఫర్ చేసిన కాబట్టి మీరు ఆప్షన్ ట్రేడింగ్లో భాగంగా సిఎన్టీ తీసుకుంటే నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా టైమింగ్ స్టాప్లో వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. లేదు మార్కెట్ పడిపోతుంది అనుకోని మీరు పిఎన్టీ తీసుకుంటే నేను ఇచ్చిన లోకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత ఎక్స్ట్రా ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.